అండి వెల్కమ్ బ్యాక్ టు వాసవి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్స్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అండి. ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ. ఇది మనకి ఇందులో వచ్చేసి 2 BHK అండ్ 3 BHK లగ్జరియస్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి చాలా లో కాస్ట్ బడ్జెట్ గేటెడ్ కమ్యూనిటీ. ఇది 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ 2 BHK ప్రైస్ వచ్చేసి 55 lakhs నుంచి స్టార్ట్ అయిందండి. ఇంకా 3 BHK వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 60 lakhs ఏనండి. చాలా లో కాస్ట్ బడ్జెట్ గేటెడ్ కమ్యూనిటీ. ఇది వచ్చేసి మీకోసమేనండి ఈ గేటెడ్ కమ్యూనిటీ. చూడండి, ఇందులో వచ్చేసి 2 blocks అయితే ఉంటాయండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం 2 acres లో అయితే మనకి కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ 2 blocks ఉన్నాయండి. ఒకటి విజయ బ్లాక్ అండి, ఇంకొకటి భారతి బ్లాక్ అండి. విబి హైట్స్ అండి. ఇది ఒక్కొక్క బ్లాక్ లో వచ్చేసి 70 plots అయితే అవైలబుల్ ఉన్నాయి. మొత్తం మనకి 140 plots అయితే ఉంటాయండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో. మనకి కింద ఇది పార్కింగ్ ఏరియా వస్తుంది. ఒక్కొక్క ప్లాట్ కి వచ్చేసి ఒక కారు ప్లస్ ఒక బైక్ అయితే పార్కింగ్ ప్లేస్ అయితే ఇస్తారండి. మనకి స్టార్టింగ్ 2 BHK వచ్చేసి 1171 SFT తో అయితే స్టార్ట్ అయిందండి. మనకి డిఫరెంట్ SFT తో అయితే ఉన్నాయండి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే. స్టార్టింగ్ వచ్చేసి 2 BHK 1171 SFT నుంచి అయితే ఉన్నాయండి. 1245 SFT వరకు అయితే మనకి డిఫరెంట్ SFT తో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. 3 BHK వచ్చేసి 1272 నుంచి స్టార్ట్ అయిందండి. ఇంకా 1707 SFT వరకు అయితే మనకి 3 BHK ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. చాలా లో కాస్ట్ బడ్జెట్ గేటెడ్ కమ్యూనిటీ ఇది వచ్చేసి. మనకి ఇక్కడ 2 blocks అయితే ఉందండి. ఒకటి విజయ బ్లాక్, ఇంకొకటి వచ్చేసి భారతి బ్లాక్ అండి. మనకి చుట్టూ ఒక జాగింగ్ ట్రాక్ కూడా ఉందండి. మనకి ఎక్కడికి బయటకు వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే జాగింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు అండి. మనకి జాగింగ్ ట్రాక్ కూడా ఉంది ఇక్కడ రౌండ్ గా. ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అండి. ఒక క్లబ్ హౌస్ కూడా ఉంది ఇక్కడ వచ్చేసి. ఇది వచ్చేసి 15,000 SFT తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ క్లబ్ హౌస్ వచ్చేసి G+4 అండి. ఇది క్లబ్ హౌస్. ఇది ఇక్కడ గెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా మనకి ఒక సూపర్ మార్కెట్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీలోనే. మనకి బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. సూపర్ మార్కెట్ కూడా మనకి లోపలనే ఉంది. ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉందండి. మనకి క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కూడా ఉంది. ఇంకా మనకి 24 hours CCTV కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి. మనకి ఇక్కడ జిమ్ ఉంటుంది. ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. చూసారు కదా, అది వచ్చేసి మనకి పోచారం ఇన్ఫోసిస్ అండి. కనిపిస్తుంది కదా ఆఫీస్ వచ్చేసి. జస్ట్ 500 meters మాత్రమే ఉంటుందండి ఈ గేటెడ్ కమ్యూనిటీ నుంచి. ఇక్కడ పక్కన అది వచ్చేసి ఇంకో బ్లాక్ అండి. ఇంకోటి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. phase 1 phase 2 అని ఉందండి. ఇది వచ్చేసి సింగపూర్ టౌన్షిప్ అండి ఆ గేటెడ్ కమ్యూనిటీ. అది వచ్చేసి మనకైతే చాలా బాగుంటుందండి ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి. మనకి ఆ పక్కన దగ్గరలోనే ఒక మనకి విల్లాస్ కూడా ఉన్నాయండి. దగ్గరలో చుట్టూ అపార్ట్మెంట్స్ చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా వచ్చేసి. ఇది మనకి ఇది నారపల్లి దగ్గర ఉంటుంది. దీని లొకేషన్ వచ్చేసి నారపల్లి దగ్గర వస్తుంది. ఇది ఇప్పుడు నేనైతే పైనుంచి చూపిస్తున్నాను. ఇక్కడ ఇది పక్కన నుంచి క్లబ్ హౌస్ అండి. కనిపించేది వచ్చేసి క్లబ్ హౌస్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసేది ఈస్ట్ ఫేసింగ్ 2 BHK అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి డెమో ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్. ఇది హాల్ వస్తుంది. మనకైతే ఇది రెడీ టు మూవ్ ఉన్నాయండి. ఇంకొక 2 to 3 months లో అయితే మనకి మొత్తం కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ అయితే ఆల్రెడీ వచ్చేసి ఉన్నారండి. మనకి వాళ్ళు వుడ్ వర్క్ అన్ని చేయించుకొని ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి ప్రెసెంట్. చూసారా, అక్కడ కిచెన్ ఉంది. మనకి ఇది వచ్చేసి 2 BHK. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు హాల్లో. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది మనకి బయట. ఇక్కడ ఇది వాష్ బేసిన్, ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఉంది హాల్లో. దీని లొకేషన్ వచ్చేసి నారపల్లి దగ్గర అండి. ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మా హౌస్ అయితే చాలా బాగుంటుందండి. మనకి 2 BHK కూడా 3 BHKs కూడా చాలా బాగుంటాయి. చూసారా, మనకి బెడ్రూమ్స్ లో ఇలా టైల్స్ అయితే సపరేట్ గా ఇచ్చారు. మనకి స్టిక్కరింగ్ లాగా ఇచ్చారండి బెడ్రూమ్స్ వరకు. స్టిక్కరింగ్ కాదండి, అవి కూడా టైల్సే, కాకపోతే మనకి డిజైన్ అలా కనిపిస్తుందని చెప్తున్నాను. ఇది సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. దీనికి వచ్చేసి ఒక బాల్కనీ అయితే వస్తుంది. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి చుట్టుపక్కన చాలా బాగుంటుంది వెదర్ కూడా వచ్చేసి. ఇది ఇంకో బెడ్రూమ్ వస్తుంది. దీంట్లో కూడా ఒక కామన్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. సారీ, అటాచ్డ్ వాష్రూమ్. ఇది 4x7 సెక్యూరిటీ అయితే ఉంటుంది. మనకి ఫ్లవర్ గార్డెన్, యోగా అండ్ మెడిటేషన్, చెప్పాను కదా కింద జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్ అయితే చాలా ఉంటాయండి. పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ బెడ్రూమ్ లో వచ్చేసి ఒక బాల్కనీ ఇచ్చారు. బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంది. చూసారా, చెప్పాను కదండి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంటుందని చెప్పి. ఇక్కడ కొంచెం పొలం అయితే ఉంది. పొలం మధ్యలో ఉంటుంది. ఇక్కడ అటు అపార్ట్మెంట్స్ కి ఇటు అపార్ట్మెంట్స్ కి మధ్యలో ఉంటుంది పొలం. అయితే చాలా బాగుంటుంది. వెదర్ చల్లగాలి అయితే మంచిగా ఉంటుందండి. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి 2 BHK ఫ్లాట్ అండి. నేను డెమో ఫ్లాట్ అయితే చూపించాను మీకు. ఇక మనకి డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఒక బాల్కనీ అయితే వస్తుంది.
ఇక్కడ మనకి వాషింగ్ యూనిట్ లాగా ఇచ్చారు చూడండి. వాషింగ్ మిషన్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ కిచెన్, ఇది కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా ఉంది. మనకి ఇది వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుందండి. జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది మనకి వరంగల్ హైవేకి. ఇది వచ్చేసి చూసారు కదా, మనకి పోచారం ఇన్ఫోసిస్ కూడా పక్కనకే అండి. మనకి జస్ట్ 500 మీటర్స్ మాత్రమే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే ఉంటుందండి మనకి పోచారం ఇన్ఫోసిస్ అయితే. చూసారు కదా, అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉందండి, విల్లాస్ అండి అక్కడ ఉండేవన్నీ. అదిగోండి మనకి పోచారం phase 2 ఆఫీస్ అయితే కనిపిస్తుంది అక్కడ. అదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ప్రెసెంట్. అందులో 20K ఎంప్లాయీస్ అయితే ఉన్నారండి. phase 1 లో వచ్చేసి 35K వరకు ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. మనకి దీంట్లో ఇంకా బ్యూటీ పార్లర్ కూడా అయితే అవైలబుల్ ఉందండి. మనకి బ్యాంకెట్ హాల్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇదేనండి పోచారం ఇన్ఫోసిస్. ఇది మేము ఇన్ఫోసిస్ దగ్గర వచ్చి చూపిస్తున్నాం. అది ఇదైతే జస్ట్ 500 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. ఈ పోచారం ఇన్ఫోసిస్ వచ్చేసి మనకి ఇంకా చాలా దగ్గరలోనే ఉంటుందండి. 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఇది మనకి ఓఆర్ఆర్ గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. పక్కనే ఒక పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే జస్ట్ 8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. పోచారం ఇన్ఫోసిస్ phase 1 వర్కింగ్ 35K ఎంప్లాయీస్ ఆల్రెడీ. phase 2 జనరేట్స్ 20K ఎంప్లాయ్మెంట్స్ హియర్ ఆన్ గోయింగ్. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మన సైట్ యొక్క లొకేషన్ మ్యాప్. ఇది కమ్యూనిటీ యొక్క ఎమ్యూనిటీస్ అన్ని స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నానండి. ఒకసారి వీడియోని అయితే పాజ్ చేసుకొని చూసుకోండి ఎమ్యూనిటీస్ అన్ని. భారతి హైట్స్ యొక్క ఫ్లోర్ ప్లాన్ అండి ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి విజయ హైట్స్ యొక్క ఫ్లోర్ ప్లాన్ అండి. ఇది వచ్చేసి స్పెసిఫికేషన్స్ అండి. శానిటరీ అండ్ ప్లంబింగ్, యూటిలిటీ సర్వీసెస్, ఫ్లోర్ అండ్ టైల్స్ వచ్చేసి ఏమైతే మెటీరియల్ అయితే వాడారో ఆ బ్రాండ్ అన్ని ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారండి. ఒకసారి వీడియోని పాస్ చేసుకొని చూసుకోండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి జస్ట్ 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. గట్కేసర్ రైల్వే స్టేషన్ జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది.